హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆగస్ట్ నెలలో లాంచ్ అయ్యి హిట్ అయిన మొబైల్స్ ఏంటి, అలాగే ఫ్లాప్ అయిన మొబైల్స్ ఏంటి అన్నది కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను అన్ని డీటెయిల్స్ అయితే చెప్పట్లేదు, ఫోన్లకు సంబంధించినవి మెయిన్ ఫీచర్స్ అన్ని చెప్తాను. మిగిలినవి కావాలంటే మన ఛానల్లో ప్రతి ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ రివ్యూ అయితే ఉంది, వాటిని అయితే ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ రియల్మీ P4 Pro ఫోన్. ఇది 6.8 ఇంచెస్ 1.5K క్వాడ్ కవర్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 6500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.8 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే హైపర్ విజన్ AI చిప్ ఉంటుంది. ఇది ఐక్యూ ఫోన్లలో Q1 Q2 చిప్ ఉంటుంది చూసారా, అదే విధంగా వీళ్ళైతే ఒక కొత్త చిప్ను అయితే ఇంటిగ్రేట్ చేశారు. దానివల్ల కొద్దిగా అడిషనల్గా ఫ్రేమ్స్ అయితే యాడ్ చేస్తుంది అన్నట్టు చెప్తున్నారు. గేమ్స్లో డిస్ప్లేలో కొంచెం మనకు హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX896 సెన్సార్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 4K 30 FPS లో రేర్ సైడ్ HDR వీడియోస్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది 8+128GB వేరియంట్ 25,000కు లాంచ్ చేశారు. 3,000 కార్డ్ ఆఫర్ అయితే ఇచ్చారు, దాంతో 22,000కు వచ్చింది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది కూడా రియల్మీ నుంచే, రియల్మీ P4 ఫోన్. ఇది 6.77 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్, 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఉంటుంది. 2.6 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. దీంట్లో కూడా హైపర్ విజన్ AI చిప్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది ఓమ్ని విజన్ సెన్సార్. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 1080p 30 FPS లోనే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది లాంచ్ అయిన బడ్జెట్ 6+128GB వేరియంట్ 18,500కి అయితే లాంచ్ చేశారు. ఇది ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. గేమింగ్కి హైపర్ విజన్ AI చిప్ వల్ల ఇంకొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. మంచి స్మూతర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇది కూడా హిట్ అనేది నేను కన్సిడర్ చేస్తాను. అలాగే ఇంకొక ఫోన్ చూసుకున్నట్లయితే ఇది బడ్జెట్ ఫోన్. ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ హాట్ 60i ఫోన్. ఇది 6.75 ఇంచెస్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. MediaTek Dimensity 6400 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇస్తున్నారు. బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 2K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తుంది. ఇది 4+128GB వేరియంట్ 9300కు ఉంది. ఇక్కడ మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో చాలా మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్లో వచ్చే అన్ని ఫోన్లు 5G ఫోన్లు మనకు ఎయిర్టెల్ కానీ లేదంటే జియో కానీ ఏదైనా ఒక్క సిమ్కు మాత్రమే 5G ఉంటుంది. ఆ ఫోన్కి అక్కడ లాకేసి ఉంచుతారు, కానీ ఇది మాత్రం అలా ఏం లేదు. ఏ సిమ్నైనా కూడా మనం 5Gలో యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి, ఈ బడ్జెట్లో వీళ్ళు 2K 30 FPS ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ GT30 ఫోన్. ఇది 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఇది 10-bit ప్యానల్. MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఉంటుంది. 2.6 GHz క్లాక్ స్పీడ్తో వస్తుంది. దీంట్లో 5400 mAh స్కోర్ 3D వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ని కూడా ఇచ్చారు. LPDDR5X ర్యామ్తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ వర్షన్తో వస్తుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX652 సెన్సార్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 4K 30 FPS లో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. పర్లేదు, సోనీ కెమెరాని కాబట్టి కొద్దిగా మంచి పిక్చర్స్ని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మనం రేర్ సైడ్. అలాగే 5500 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఇది
ఈ బడ్జెట్ లో మనకు ఇన్బిల్ట్ గా గేమింగ్ ట్రిగర్స్ అయితే తీసుకొస్తున్నారు. ఇందులో మనకు గేమ్స్ లో చాలా మంచిగా ఉంటుంది, చాలా మంచిగా 1.5K డిస్ప్లే కావచ్చు. ఈ 7400 ప్రాసెసర్ గేమింగ్ కూడా ఈ బడ్జెట్ లో మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్బిల్ట్ గా గేమింగ్ ట్రిగర్స్ ని ఇస్తున్నారు కాబట్టి మనం ఈ ఫోన్ ని కూడా హిట్ కిందకే కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి పోకో నుంచి పోకో M7 ప్లస్ ఫోన్, ఇది బేస్ వేరియంట్ 6+128GB వేరియంట్ 14,000కి అయితే లాంచ్ చేశారు. 1000 కార్డ్ ఆఫర్ ఉంటుంది, 13,000కి అయితే వస్తుంది. ఈ బడ్జెట్ లో 6.9 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 850 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది, దీనికి 2.3 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 1080p 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 7000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 18 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఈ బడ్జెట్ లో మంచి ఫోనే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. డిస్ప్లే, ప్రాసెసర్ 6 Gen 3 ప్రాసెసర్ కూడా ఈ బడ్జెట్ లో ఓకే అని చెప్పుకోవచ్చు. మళ్ళీ 7000 mAh బ్యాటరీ చాలా బిగ్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. మనం దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు హిట్ లిస్ట్ లోకి. కానీ ఇదే పోకో M7 ప్లస్ ఫోన్ ని రీబ్రాండెడ్ చేసి రెడ్మీలో రెడ్మీ 15 గా తీసుకువచ్చారు ఇదే నెలలో. దానికి 6+128GB వేరియంట్ 15,000 పెట్టారు. ఇక్కడ మనకు పోకోలోనేమో 6+128GB 14,000కి పడితే, ఈ రెడ్మీలో 6+128GB 15,000కి పెట్టారు. కాబట్టి ఇక్కడ నేను ఈ రెడ్మీ 15 ఫోన్ ని ఫ్లాప్ లిస్ట్ లోకి కన్సిడర్ చేస్తున్నాను. అలాగే ఇంకొక దాని గురించి మాట్లాడుకున్నట్లయితే వివో T4 Pro ఫోన్, ఇది 8+128GB వేరియంట్ 28,000కి లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్తో కలుపుకొని 25,000కి వస్తుంది. ఈ బడ్జెట్లో ఇది మనకు 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ క్వాడ్ కవర్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. డైమండ్ షేర్ గ్లాస్ ప్రొడక్షన్ ఇస్తున్నట్టు చెప్తున్నారు. అలాగే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది, 2.8 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది, ఇది పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. ఇది సోనీ IMX882 సెన్సార్, దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో బోత్ రియర్ అండ్ ఫ్రంట్ 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 6500 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకు 28,000 పెట్టినప్పుడు వీళ్ళు 1.5K డిస్ప్లేని ఇవ్వాల్సిందే, కానీ అది మిస్ చేశారు. అలాగే ఇక్కడ LPDDR4X UFS 2.2 ఇస్తున్నారు, ఇక్కడ UFS 3.1 ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇక్కడ. అలాగే ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఇచ్చినప్పటికీ దీన్ని నేనైతే యావరేజ్ లిస్ట్ లోకే కన్సిడర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ బట్టి మనకు ఇక్కడ ఆఫర్ చేస్తున్న బడ్జెట్ బట్టి ఇది మనకి 25,000 దగ్గర వస్తే ఓకే, 25,000 కంటే కిందికి వస్తే, కానీ దీనికి 28,000 పెట్టారు. కాబట్టి దీన్ని నేను యావరేజ్ లిస్ట్ లోకి అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే కార్డ్ ఆఫర్స్ అన్నిటితో మనకు 25,000కి వస్తుంది కదా, అందుకనే. అలాగే ఇప్పుడు మనం ఇంకొక ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు రెండు ఫోన్స్ ఓప్పో K13 టర్బో అండ్ టర్బో ప్రో, ఇవి రెండు అయితే యావరేజ్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. ఇది ఈ ఓప్పో K13 టర్బో గురించి మాట్లాడుకున్నట్లయితే 6.8 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. MediaTek Dimensity 8450 ప్రాసెసర్ ఉంటుంది. LPDDR5X RAM, UFS 3.1కు సంబంధించినటువంటి స్టోరేజ్ ఇస్తున్నారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. అలాగే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. దీంట్లో రేర్ సైడ్ 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ అన్ని ఓకే. 8+128GB వేరియంట్ 28,000కి పెట్టారు. ఇక్కడ కొద్దిగా మనం బెటర్ కెమెరాస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక్కడ కెమెరాస్ కొద్దిగా డౌన్ ఉన్నాయి కాబట్టి దీన్ని యావరేజ్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే దీంట్లోనే ఓప్పో K13 టర్బో ప్రో ఫోన్ ఉంది, దానికి దీనికి అయితే పెద్ద చేంజెస్ అయితే ఏముండవు. K13 టర్బో ప్రోలో 8S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది, స్నాప్డ్రాగన్ది. అలాగే అందులో UFS 3.1కు సంబంధించిన స్టోరేజ్ ఉంటే,
ఇక్కడ K13 టర్బో ప్రోలో UFS 4.0 ఉంటుంది. అలాగే మెయిన్ కెమెరాకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ఇవి తప్పించి దీంట్లో ఏం లేవు. అలాగే ఈ రెండింటిలో ఇన్బిల్ట్గా కూలింగ్ ఫ్యాన్ అయితే ఇచ్చారు, కానీ దానివల్ల అంత యూజ్ అయితే లేదు, ఏమంత పెద్ద డిఫరెన్స్ చూపించట్లేదు. ఆ ఫ్యాన్ ఇచ్చినప్పటికీ అదే విధంగా హీట్ అవుతుంది అన్నట్లయితే రివ్యూలో కొంతమంది అయితే చెప్తున్నారు. సో అందుకని చెప్పేసి ఇవన్నీ ఇచ్చిన ఈ రెండు ఫోన్లను అయితే నేను యావరేజ్ లిస్ట్లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే ఇంకొకటి వివో Y400 ఫోన్. ఇది 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఇచ్చారు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది సోనీ IMX 852 సెన్సార్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 1080p 30 FPS వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఈ 4 Gen 2 ప్రాసెసర్ 1080p 30 FPS రికార్డింగ్ ఆప్షన్ ఏ బడ్జెట్లో ఇచ్చారో చెప్పనా? 8+128GB వేరియంట్ 22,000కి లాంచ్ చేశారు. అసలు ఈ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ అనేది 10,000, ఇంతకంటే మించి దీనికైతే పెట్టలేం. అలాగే 1080p 30 FPS వీళ్ళు ఇక్కడ 22,000 బడ్జెట్లో ఇలా ఇస్తున్నారు, కాబట్టి దీన్ని నేను ఫ్లాప్ లిస్ట్లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే ఇంకొక ఫోన్ వివో V60 ఫోన్. ఇది 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 5000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్ వర్షన్తో వస్తున్నాయి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX 766 సెన్సార్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇది సోనీ IMX 882 సెన్సార్. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. అలాగే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 4K 30 FPS వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. జాయిస్ కెమెరా పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. అలాగే 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఇది బడ్జెట్ ఎంత పెట్టారో చెప్పన? 8+128GB వేరియంట్ 37,000 పెట్టారు. ఆ 37,000 బడ్జెట్లో ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. అలాగే ఇక్కడ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్. ఇది 30,000, 25,000, 26,000 ఈ బడ్జెట్లోనే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు LPDDR4X UFS 2.2 స్టోరేజ్ వెర్షన్స్ ఇస్తున్నారు, అందుకే దీన్ని నేను ఫ్లాప్ లిస్ట్లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే ఇంకొక ఫోన్ హార్నర్ నుంచి హార్నర్ X7C ఫోన్. ఇది 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ LCD డిస్ప్లేతో వస్తుంది. 850 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో బోత్ రేర్ అంటే 1080p 30 FPS వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇది 5200 mAh బ్యాటరీ, 35 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. IP64 రేటింగ్తోనే వస్తుంది. ఇది 8+256GB వేరియంట్ 18,000కి పెట్టారు. ఈ 18,000లో LCD డిస్ప్లే, ఈ 4 Gen 2 ప్రాసెసర్, ఇక్కడ ఇది మనకు వర్తి కాదు. ఈ 1080p 30 FPS ఇవి ఏదైతే మనకు అంత వర్తి కాదు. సో దీన్ని కూడా నేను ఫ్లాప్ లిస్ట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇంకొక ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే శాంసంగ్ గెలాక్సీ A17 5G ఫోన్. ఇది 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 800 nits హై బ్రైట్నెస్ మోడ్ ఆప్షన్ ఉంటుంది. Exynos 1330 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. దీంట్లో బోత్ రేర్ అనమాట 1080p 30 FPS వీడియోస్ ఆప్షన్ ఉంది. అలాగే ఇందులో 5000 mAh బ్యాటరీ, 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ అయితే నేను ఫ్లాప్ లిస్ట్లోకి యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే దీని ప్రైస్ రేంజ్ అన్నది 6+128GB వేరియంట్ 19,000కి లాంచ్ చేశారు. ఈ 19,000 బడ్జెట్లో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఓకే చేసినా కూడా 90Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఇస్తున్నారు. అలాగే 1330 ప్రాసెసర్, ఈ Exynos కి సంబంధించిందంటే
దీనికి అంత కాబిలిటీ లేదు, ఇది అంత మంచిగా గేమ్స్ని ఆ బడ్జెట్కు సంబంధించిన దాని వరకు అయితే హ్యాండిల్ చేయలేదు. అలాగే ఒక మెయిన్ కెమెరా తప్పించి మిగిలిన ఏ కెమెరాస్ అంత ఇంప్రెసివ్గా లేవు. అలాగే ఈ బడ్జెట్లో ఇప్పుడు 6000 7000 mAh బ్యాటరీ ఇస్తుంటే వీళ్ళు 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. కాబట్టి నేను ఈ ఫోన్ని ఫ్లాప్ లిస్ట్లోకి యాడ్ చేస్తున్నాను. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.